జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ. ప్రేమ స్వరూపులారా, embodiments of divine love. మానవుని వాక్కు వలననే సమస్త సంపదలు కూడాను లభ్యమవుతున్నవి. Man achieves all types of wealth through his tongue. జిహ్వాగ్రే మిత్రబాంధవ. మిత్రులు కాని బంధువులు కాని వాక్శుద్ధి వలనే మనకు లభ్యమవుతున్నాయి. We attain friends and relatives only by our words and talk. జిహ్వాగ్రే బంధన ప్రాప్తి. మన వాక్శుద్ధి వలనే బంధన కూడాను ఏర్పడుతున్నది. Because of our talk, we get into bondage. వాక్కు చేతనే మరణం కూడాను లభ్యమవుతున్నది. By our talk alone, we come to meet the death. వాక్కు చాలా విలువైనటువంటిది. Talk is very valuable. కానీ దీనిని సరైన మార్గంలో మనం ప్రవేశపెట్టాలి. But we have to utilize this capacity for talking in the right way. వాక్కు చాలా విలువైనటువంటిదే కానీ ఈ వాక్కునకు ఖర్చు లేదు. Though our words are very valuable, but for talking we need not have to spend anything. ఈ వాక్కు ప్రియమైనటువంటిది గాను, ఉద్వేగం లేనటువంటిది గాను, హితమైనటువంటిది గాను ఉండాలి. Our talk should be good, sweet, and should be bereft of all types of emotions. అనుద్వేగకరం వాక్యం, అనుద్వేగకరం వాక్యం, సత్యం ప్రీతి హితం చేయత్. ప్రియంగాను హితంగాను ఉంటుండాలి ఈ వాక్కు. Our talk should be sweet and good. నిత్య జీవితంలో మానవుడు సూర్యకాంతి వలన అనేక కర్మలు ఆచరిస్తున్నాడు. In daily life, man performs many activities because of the sunlight. కానీ ఈ కర్మలకు సూర్యులకు ఎట్టి సంబంధము లేదు. But there is no relation of any type between the sun and our activity. మానవుడు తన మనోబుద్ధిపూర్వకంగా ఈ జగత్తునందు సమస్త కార్యములు కూడాను ఆచరిస్తున్నాడు. Man performs all his activities with the help of his mind and intelligence. అయితే ఆత్మ యొక్క ప్రకాశం లేక ఈ మనోబుద్ధులు కూడాను తమ తమ పనులు తాము చేయలేవు. But without the radiance of the self, Atma, both mind and the intelligence can సూర్యప్రకాశం లేకుండా మానవుడు ఎట్టి కార్యములు కూడాను ఆచరించలేడు. అదే విధంగానే మనోబుద్ధులు యందు కూడాను ఈ ఆత్మ ప్రకాశము ప్రజ్వలిస్తూ ఉంటుంది. The mind and intelligence work because of the radiance of the Atma, just as all our activities are done in sunlight. ఆత్మ సాక్షిభూతమైనటువంటిది. Atma is a witness. మానవుడు ఆచరించేటువంటి మంచి చెడ్డ కర్మల యొక్క ఫలము ఈ సూర్యునికి చెందదు, The ఆత్మకు చెందదు. results of either the good deeds or the bad deeds will not accrue to the Atma. కదిలే జలమునందు చంద్ర ప్రతిబింబం కదిలినట్టుగా కనిపిస్తుంది, కానీ కదిలేది జలం కాని చంద్ర ప్రతిబింబం కాదు. When the water is flowing, you see that the reflection of the moon is also moving. Actually, moon is not moving, only water is moving. అయితే మానవుడు ఈ విధమైనటువంటి యొక్క కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు గురి కావడానికి కారణమేమిటి? Then what is responsible for all the troubles and hardships of man? అభిమానము, మమకారము, దుఃఖము, ఆనందము, ఇవన్నీ కూడాను మనసు నుండి ఆవిర్భవించేటువంటివే. Ego, attachment, happiness or sorrow arise out of the mind. అయితే ఈ మనోబుద్ధులు ఉపాధిని ఆధారం చేసుకోవటం చేతనే తాను అనుభవించినట్టుగా భావిస్తున్నాడు. Since mind and intelligence are our instruments, we experience all these things. సమస్తమునకు ఉపాధిలే మూల కారణము.
For everything, these instruments are responsible. ఉపాధులకు దూరంగా ఉంచుకున్న సర్వము ఆత్మమయంగానే ఉంటుంది. If we can get rid of these instruments, everything will be full of Atma. మనం ఒక పెద్ద భవనం నిర్మించుకున్నాం. We have built a big mansion. ఆ భవనం లోపల ఒకటి బెడ్రూమ్ అని, ఒకటి బాత్రూమ్ అని, ఒకటి కిచెన్ రూమ్ అని, ఒకటి స్టోర్ రూమ్ అని, ఒకటి డైనింగ్ హాల్ అని, రెండవది డ్రాయింగ్ రూమ్ అని, ఈ విధంగా విధంగా మనం ఉపయోగపరుచుకుంటున్నాం. Though the mansion is one, we divide the whole house into different parts like drawing room, bedroom, kitchen and different other. ఈ విధముగా వివిధమైనటువంటి మార్గంలో వివిధమైన పేర్లతో మనం అనుభవించటం మూల కారణం ఏమిటి? What is the main reason for experiencing these things with different names? ఇవన్నీ కూడా గోడల వల్లనే కనిపిస్తుంటుండాలి. ఇది బెడ్రూము, ఇదొక గోడ. ఇది బాత్రూము, ఇదొక గోడ. ఇది ఒక డైనింగ్ హాల్, ఇదొక గోడ. ఇది డ్రాయింగ్ రూమ్, ఒక గోడ. ఇవన్నీ గోడల మధ్యలో చేరినటువంటి చేతనే భిన్నంగా కనిపిస్తుంటుండాలి, భిన్నంగా వినియోగించుకుంటున్నాం. Either the bedroom or the bathroom or the dining hall, they look so because of the walls between. కానీ ఈ గోడను మనము కొట్టివేసినప్పుడు అంత విశాలమైనటువంటి హాలుగా ఉంటుంది. When you remove all the walls, it will become a big hall. అదే విధంగానే ఇతను నా తండ్రి, ఇతను నా తల్లి, ఈమె నా భార్య, ఇతను భర్త, ఇతను కొట్టుకు, ఈ విధమైనటువంటి గోడలు నిర్మించుకోవటం చేతనే ఇది ఒక బంధంగా ఏర్పడుతూ ఉండాలి. We get into bondage because we think somebody is our father, somebody is our mother, somebody is husband, somebody ఇది is మనం wife. నిర్మించుకున్నవే కానీ ఇది సహజమైనటువంటివి కాదు. All these things have been imagined by us. స్వస్వరూప సందర్శన భాగ్యమే విధమైనటువంటి ఒక సత్యము అని. Truth is self-realization. మనము స్వస్వరూపాన్ని విస్మరిస్తున్నాము. We forget ourselves. కల్పితమైన రూపాన్ని భ్రమిస్తున్నాము. We just ఈ భ్రమ deliberately, చేతనే బ్రహ్మను మర్చిపోతున్నాము. because of this delusion, we forget Brahma. కనుక దేహము పాంచభౌతికమైన దేహము. Body is made up of 5 elements. ఇది కేవలం ఒక జడమైనటువంటిది. It is inert. ఇది నెగటివ్. It is negative. కానీ ఇందులో పాజిటివ్ అనేటువంటి చైతన్య శక్తి ఉండటం చేతనే ఈ దేహాన్ని మనం వినియోగించుకుంటున్నాం. Because of the positive power of consciousness, we experience this body. కనుక ఈ జడమైనటువంటి దేహమును మనస్సు అనేటువంటిది ప్రవేశించి ఇందులో వైబ్రేషన్ తద్వారా ఈ దేహమును కదిలింపజేస్తుండాలి. The body which is inert moves because of the mind which is the vibration. కానీ ఈ వైబ్రేషన్ కు ఒక విధమైనటువంటి జ్ఞానశక్తి కూడా కలిగి ఉంది. This vibration has also some wisdom. అది ఏ రేడియేషన్. That is what is radiation. ఆ రేడియేషన్ అనగా ఏమిటంటే ఎప్పుడు నిరంతరము కూడాను మార్పు చెందినటువంటి యొక్క జ్ఞానమే. దీనిని వేదము ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. Radiation is constant integrated awareness. This is what Veda calls as prajnanam. ఇలాంటి మానవత్వంలో ఉండినటువంటి సమస్త శక్తులకు ఒక విధమైనటువంటి ఆత్మశక్తియే మూల కారణం. For all the powers in man, the power of the Atma is responsible. కనుక మన స్వస్వరూప సందర్శనం అనగా ఇది ఎట్లా మరిగిపోతుండాలి, ఎట్లా మరుగవుతుండాలి. How is that we are forgetting our own Atma? కైవల్యోపనిషత్తునందు ఒక కర్రకు రాపిడి జరిగినప్పుడు అందులో అగ్ని ఆవిర్భవిస్తుంది. In Kaivalya Upanishad, it is said, when one stick rubs against another, there is fire. అది మనోబుద్ధుల యొక్క చేరిక చేతనే, విచారణ చేతనే జ్ఞానము అనేటువంటిది ఒక అగ్ని ఆవిర్భవిస్తుంది. By the investigation of the mind and intelligence, there arises the fire of wisdom. ఆ అగ్నియే జ్ఞానం. That fire is wisdom. ఆ జ్ఞానము సర్వుల యందు ఉంటున్నది. That wisdom exists in everyone. కానీ వారి వారి ప్రయత్నముల చేత, వారి వారి సాధనల చేత అది కాలమును వ్యత్యాసంగా గోచరిస్తుంటుంది. But men take different times to see that because of the difference in their ఈ efforts. చైతన్యం ప్రతి వ్యక్తి యందు కూడాను తేజస్సుగా ప్రకాశిస్తూ ఉంటుంది. This consciousness shines with radiance in everybody. సూర్యునికి వెలుగు ఎట్టు ప్రధానమో, నీటికి చల్లదనం ఎట్టు సహజమో, అగ్నికి వేడి ఎట్టు చల్లదనమో, ఈ విధంగానే ప్రతి మానవుని యందు కూడాను సత్ చిత్ ఆనందం అనేటువంటిది కూడాను సహజంగా ఉంటుండాలి. As light is natural to the sun, coolness to the water, similarly for everybody, this being, awareness, bliss is very ఈ natural. స్వస్వరూప సందర్శనం కోసమని ఎట్టి ప్రయత్నము చేయనక్కర్లేదు. We did not do any effort to have self-realization. కానీ దాని యొక్క రహస్యం గుర్తించలేనటువంటి వ్యక్తులు అనేక విధమైనటువంటి సాధనలు సలిపి నిరాశకు, నిస్పృహకు గురి అవుతున్నారు. Those who do not know the secret, they get depressed by putting in a lot of efforts for this. కారణం ఏమిటి?
What is the reason? దాని విధి విధానాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాము. We are not able to recognize the fact మన ఎందే ఉంటున్నది ఆ స్వస్వరూప సందర్శన భాగ్యము. that self-realization is within us. ఇట్టి పవిత్రమైనటువంటి చైతన్య శక్తి కూడాను మన ఎందే నక్షక పర్యంతము సంచరిస్తూనే ఉంటున్నది. This sacred consciousness pervades top to toe in our body. కానీ మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మలను సరిగా నిర్వర్తించడం లేదు. But we do not discharge our real duties. మనం ఒక అగ్ని తెచ్చుకున్నాం. అగ్ని, We got fire. ఈ అగ్నిని అలక్ష్యం చేశాము. We ignore this fire. అలక్ష్యం చేయటం వల్ల అగ్ని నుంచి ఒక నురుగు అనగా నిమురు పుట్టింది. From fire emanates ash. కానీ ఆ యొక్క యాష్ ఏం చేసింది? అగ్నిని కవర్ చేసింది. That ash covers the fire itself. కానీ యాష్ ను ఊపితే అగ్ని కనిపిస్తుంది. When you blow away the ash, we can see the fire. అయితే ఆ యాష్ కూడా ఎక్కడి నుంచి వచ్చింది? అగ్ని నుంచే వచ్చింది. Where did the ash come from? It comes from the అగ్ని fire. నుంచి వచ్చి అలక్ష్యం చేత అగ్ని కప్పివేసింది. Ash arises out of the fire and it covers the fire because of కానీ our ఊపితే ignorance. అగ్ని సహజంగానే కనిపిస్తుంది. When you blow away ash, you can see the fire దీనికి మీరు naturally. సాధన చేయనక్కర్లేదు. We need not do any sadhana for అదే this. విధంగానే మన యందు దివ్యమైనటువంటి చైతన్య శక్తి ఉంటుండాలి. We have this divine consciousness ఈ in us. ఉపాధి భేదముల చేతనే అభిమానం ఓంకారములైనటువంటి చేతనే ఈ నిమురు అనేటువంటిది కప్పి ఉంటుంది. Because of ego, attachment and ignorance, this ash of ignorance is ఈ covering us. అభిమానం ఓంకారం అనేటువంటి ఉపాధి భేదమును దూరం కావించిన అగ్ని అక్కడే ప్రత్యక్షంగా ఉంటుండాలి. When you remove this ego and attachment, there we can see the fire. ఇది సహజ సిద్ధమైనటువంటిదే కానీ ప్రత్యేకంగా లభ్యమయ్యేటువంటిది కాదు. It is a natural thing. And ప్రతి మానవుడు కూడాను ఆత్మస్వరూపుడే. every man is the body, embodiment of Atma. ప్రతి మానవునికి ఎందు కూడాను ఈ చైతన్య శక్తి ప్రకాశిస్తూనే In ఉంటుంది. every man, consciousness shines. చైతన్యం లేనటువంటి మానవుడు కనిపించడు. There is no man without ప్రతి consciousness. జీవుని ఎందు కూడాను ఈ చైతన్యం ఉంటుండాలి. Every being has this ఆ consciousness. చైతన్యమే ఆత్మ. That consciousness is Atma. కనుకనే అట్టి చైతన్య తత్వాన్ని మనం చక్కగా అభివృద్ధి గావించుకోవాలి. We have got to develop this type of consciousness. దీనికి వేరు సాధనలు అక్కర్లేదు. No other sadhana is required for this. అయితే మానవత్వం లోపల మనం అనేక విధములుగా కూడాను ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైనటువంటి భావముల చేత చింతన చేత మనం కట్టుబట్టం చేత ఈ యొక్క పవిత్రమైన భావాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం. We are not able to recognize this sacred feeling because we are covered by the ignorance of worldly and material thought. ఇవన్నీ కూడా ప్రవృత్తి యొక్క లక్షణములే. All these outward ఈ characteristics. ప్రవృత్తికి మనస్సు బుద్ధియే మూల కారణము. For this, mind and intelligence are ఈ మనోబుద్ధులకు responsible. దేహమే మూల కారణము. For this, body is responsible. కనుక దేహం అనేటువంటిది మనోబుద్ధుల చేతనే కదులుతుండాలి, అన్ని కార్యములుగా సుగావిస్తుండాలి. Body moves and performs all activities. ఎవరెవరి కర్తవ్యాన్ని వారు చక్కగా నిర్వర్తించలేకపోవటం చేతనే తాను పొందవలసినటువంటి ఫలితాన్ని పొందలేకపోతున్నాడు మానవుడు. Since man does not discharge his duties properly, he is not able to get the reward that he is capable of. మనం సకాలంలో బాల్యము, యవ్వనము, కౌమారం, వార్ధక్యము ఆయా యొక్క వయసును బట్టి మనం సక్రమైనటువంటి జీవితాన్ని గడపాలి. Depending on our childhood or youth or old age, we have to discharge our responsibilities. బాల్యంబునందున పలువురుతో కూడి ఆటపాటలయందు ఐక్యమగును. Child spends all its time with its friends in play and games. యవ్వనందరుదెంచ అలరు వ్యక్తుని పోల్కి కాని మోలుడై కాలుచుండు. In youth, he is scorched by the desire for woman. ముదిమి వచ్చిన ఎంత మురహరిని నమ్మక అది ఇది లేదని ఆరటించు. In middle age, he doesn't believe in God, all the time laments that he is not వివిధ దుర్వ్యసనంబులు వీడలేక without being able to give up the bad habits, కర్మ మార్గంబు వదల కాంతించలేక without taking to the right path of action, కర్మ పైకిల ముంబడు కాలుచుండు. he is burning in this fire of మట్టి action. గల్పును జీవంబు మానవుండు. That is the type of life human being leads. ఒక ప్లేన్ కానీ లేక ఒక ట్రైన్ కానీ సకాలంలో రాకుండా ఉండినప్పుడు మనము దానిని ఎంతో నిందిస్తాం. When a plane or train does not arrive in time, we think about it. కేవలం ప్లేన్ మాత్రమే కాదు, ఆ డిపార్ట్మెంట్స్ కూడా మనం నిందిస్తాం. We also criticize the department. ఈనాడు ఎయిర్లైన్ వాళ్ళంతా చాలా అలక్ష్యం చేస్తున్నారు, ఈనాడు బస్ ట్రాఫిక్ వాళ్ళంతా అలక్ష్యం చేస్తున్నారు, ఈ ట్రైన్ వాళ్ళంతా కూడా చాలా అలక్ష్యంగా ఉంటున్నారు అని వారిని కూడా నిందిస్తాం. We criticize the department of train. అంతనే కాదు, గవర్నమెంట్ ను కూడా నిందిస్తాం. Not only that, we criticize the government. అలాంటి పరిస్థితి లోపల మన జీవితం లోపల సకాలమునకు
సరైనటువంటి యొక్క కర్మలు ఆచరించలేకపోవటం చేత సమాజం కూడా మనల్ని నిందిస్తుంది. Because we do not discharge our responsibilities at the right time, we keep criticizing the society also. కనుక ఒక జడమైనటువంటి ఒక వస్తువులకే ఈ విధమైనటువంటి యొక్క కీర్తి అపకీర్తులు ఉండవా? చైతన్యవంతమైనటువంటి మానవత్వానికి ఈ కీర్తి అపకీర్తులు ఎందుకు రావు? For an inert vehicle, there is good name and bad name. Why not this human being who is full of consciousness? నిజంగా ఈ దేహం ప్రధానమైనటువంటిది కాదు. The body is not important. మరినపు కొంప, It is a den of dirt. రోగమున మ్రగ్గెడు సేవకు గంప, It's a basket of diseases. జాత సంచలనము పొందు దుంప, Tuber which moves from birth to death. భవసాగర మీద లేని కంప, A bush which cannot cross over. అనుముల పదిలమ్ము మన మెప్పు దలంప. It is a skeleton of నీ bones. నిఖిలమని నమ్మబోకు మనసా. Don't trust this body. ఏడు సర్వకర్మలను ఆచరించే నిమిత్తము శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. In order to discharge, ధర్మాచరణ నిమిత్తమై ఈ దేహం మనకు ప్రాప్తించింది. in order to discharge our righteous duties, the body is given to us. కనుకనే ఈ దేహము సక్రమమైనటువంటి కర్మలను పాల్గొనాలి. Therefore, we have to do the right duties with this body. ఈ దేహము ఏమాత్రం కూడాను సరైనటువంటి వివేక జ్ఞానంతో కూడినటువంటిది కాదు. Body has neither discrimination or wisdom. ఈ డిస్క్రిమినేషన్ పవర్ అనేటువంటిది దేహానికి లేదు. The body does not have the discrimination power. కేవలం మనోబుద్ధులకు మాత్రమే ఉంటుండాలి. Only mind and intelligence have discrimination. అది కూడా నువ్వు సక్రమమైనటువంటి డిస్క్రిమినేషన్ చేస్తే ఎంతైనా బాగుపడుతుంది. If we have right discrimination, we can do well. కానీ ఈ మనోబుద్ధులు ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయటం లేదు, ఇండివిజువల్ డిస్క్రిమినేషన్ చేస్తారు. But mind and intelligence, తన అనుకూలము, తన ఫలితము, తన ఒక సార్థకత కోసమని తాను చింతిస్తున్నాడు. they indulge in only individual discrimination and not fundamental discrimination. All the time it thinks of its own welfare. స్వార్థము 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 స్వప్రయోజనము. All the time it is thinking of selfishness and self-interest. కనుకనే దేహం కూడాను పెడమార్గం పడుతుండాలి. Therefore, body takes to the wrong path. మీకందరికీ తెలుసును, All of you know this. ఫ్లవర్ మిల్ ఉంటుంటాది. There is a flour mill. ఈ ఫ్లవర్ మిల్ లోపల పైన వీట్ వేస్తే కింద వీట్ పౌడరే వస్తుంది. If in the flour mill you put wheat, we get wheat powder below. పైన రైస్ వేస్తే రైస్ పౌడరే కింద వస్తుంది. You put rice on top, you get rice powder below. కానీ ఈ దేహం అనే ఫ్లవర్ మిల్ లోపల ఫ్రూట్ వేస్తే మలం వస్తుంది. But in this flour mill of the body, if you put fruit at the top, only you get stools at the bottom. కాబట్టి ఈ జడమైనటువంటి ఫ్లవర్ మిల్లే మేలు కదా. This is the inert body. ఊరుగాయ వేసుకునే సమయం లోపల జాడీలో పెట్టేస్తే ఒక సంవత్సరం చెడిపోకుండా ఉంటుంటాది ఊరుగాయ. For preparing pickles, you put it in a jar. For 1 year, it will not. కానీ ఈ జాడీ లోపల తెల్లవారి వేస్తే సాయంకాలం చెడిపోతుండాలి. But in this jar of the body, if you put the pickle in the morning, by evening it is spoiled. కనుక ఈ జాడీ కంటే కూడా హీనమైనటువంటిదిగా కనిపిస్తుంది ఈ The దేహము. body is worse than the jar. అయితే But ఈ దేహము దైవార్పిత నిమిత్తమై భావించినప్పుడు ఇదే సార్థకమవుతుంది. when we offer this body to God, it finds fulfillment. దీన్ని ఉపయోగపెట్టుకునేటువంటి విధానంలో మనం సరైనటువంటి మార్గం ప్రవేశపెట్టాలి. You have to utilize the body in the right way. కాన ప్రతి మానవుడు కూడాను దేహమును సరైనటువంటి మార్గంలో నడిపించడానికి ప్రయత్నించాలి. Therefore, every man should put in effort to take the body in the right path. ఈనాడు మానవుడిగా బతికితే చాలు. If man becomes man, it is enough today. కనుక ఆదర్శవంతమైన మానవుడిగా తీర్పుందాలి. Man should become an ideal man. అంతేకాని ఈ సాధనలు ఆ సాధనలని సాధనల పైన ప్రయాణం చేస్తే మనం ఏనాటికి గమ్యాన్ని చేరలేము. In spite of that, if we keep thinking of always about this ఇది sadhana, సాధనతో లభ్యమయ్యేటువంటిది కాదు. this cannot be achieved by ఈ sadhana. సాధనలంతా కూడా నువ్వు తాత్కాలికంగా సంతృప్తి లభిస్తుంది. All spiritual practices are temporary. కానీ సత్యాన్ని గుర్తించడము శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తుంది. When we recognize the truth, we attain eternal bliss. కనుక శాశ్వతమైనటువంటి యొక్క ఆనందము మన యొక్క ఆత్మయందే ఉంటున్నది, మన యందే ఉంటున్నది. Eternal bliss is within us. It is within our Atma. దీన్ని బయట ఎక్కడో పోయి వెతకనక్కర్లేదు. We need not look for it outside. కనుక ప్రతి మానవుడు కూడాను తాను మనిషి, ఈ మనిషి తత్వం లోపల మానవునికి ఉండవలసినటువంటి యొక్క సక్రమమైనటువంటి కర్మలు ఉండాలి. Every man with his humanness should perform the right activities. లోకంలో జ్ఞానం చాలా విలువైనటువంటిది అంటారు. They say that wisdom is very valuable. తెలివితేటలు చాలా విలువైనటువంటివి అంటారు. They say intelligence is very valuable. మేధాశక్తి చాలా విలువైనటువంటిది They say అంటారు. intellectuals are very నా valuable. ఉద్దేశంలో అవి కాదు విలువైనటువంటిది. They are not really valuable. నడతనే విలువైనటువంటిది. Behavior is very valuable. కనుకనే మన యొక్క నడత సక్రమంగా ఉంటుంటే అన్ని సక్రమంగా ఉంటుంటాయి. When the behavior is all right, everything else will be all right. కనుక మ్యాన్ అనేటువంటి వాడు ఎవరు? Who is a man? మేనర్స్ కలవాడే మ్యాన్. One who has manners is a man. బిహేవియర్ కలవాడే బాయ్. A person with behavior is called a boy. కనుకనే ఈ డిసిప్లిన్ ఈ యొక్క మానవునికి చాలా అత్యవసరము. Discipline is highly essential for man. ఈ డిసిప్లిన్ ద్వారానే దైవత్వాన్ని పొందవచ్చు. Through discipline, we can attain divinity. అయితే ఈ డిసిప్లిన్ కు ఒకటి ఫోర్స్ ఉండాలి.
But discipline should not be by force. అయితే ఇది బయట ఫోర్స్ కాదు, అండర్ ఫోర్స్. It should not be external force, but internal force. అది ఏ ప్రేమ. That is love. ప్రేమ లేకుండా ఏ పని చేసినా కూడాను దాంట్లో ఫలితాన్ని మనం పొందలేము. Whatever activity we do without love, we cannot. ప్రేమనే దైవము, దైవమే ప్రేమ. Love is God, God is love. కనుక అట్టి ప్రేమను మనము దినదిన అభివృద్ధి గావించుకోవాలి. Every day we should develop that type of love. ప్రేమ ఉండినప్పుడు భగవంతుడు మన దగ్గరనే ఉన్నాడు. When we have love, God is with us. దగ్గరే కాదు, నీవే భగవంతుడు. You become God with love. ఆ విధంగా నీవు సరైనటువంటి యొక్క జ్ఞానాన్ని పొందాలి. You have to develop that type of wisdom. అనేక మంది అనేక ప్రాంతం నుంచి అనేక దేశం నుంచి ఎంతో ధనమును ఖర్చు పెట్టుకొని ఎన్నో ప్రయాసాలకు వచ్చుకొని ఇక్కడికి వచ్చి అనేక అనానుకూలంలో కూడా జీవిస్తూ ఉన్నారు. Lot of people have come from lot of nations and lot of states, spending lot of money. దీనికి మూల కారణము ప్రేమని. The reason for this is their love. ప్రేమ లేకపోతే మీరు ఇంత దూరం రాలేరు. Without love, you will not come this far. ప్రేమ లేకపోతే ఇన్ని శ్రమలను మీరు ఓర్చుకోలేరు. And you will not undergo all this. ప్రేమ లేకపోతే ఇంత అనానుకూలాలకు మీరు గురి కారు. Without love, you will not pass through all this discomfort. అన్నిటికీ నీ ప్రేమనే ప్రధానము. For everything, love is very important. కనుక మనం ఈనాడు పెంచుకోవాల్సింది ప్రేమ. Today we have to develop ఈ this ప్రేమ love. అందరి యందు ఉంటుండాలి. Love is in everyone. కనుక ఈ ప్రేమను ప్రతి ఒక్కరూ పంచుకోవడానికి ప్రయత్నించాలి. We should share this love with everybody. నేను నీవు ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఐ ప్లస్ ఈ విధంగా పోతే అంత ప్రేమమయంగా ఉంటుంది. When we think of everybody, I plus I plus I, కానీ everything is ఇది full of love. వ్యక్తిగతమైనటువంటి ప్రేమకు మాత్రమే పరిమితం అవుతుండాలి. But we are limiting it to individual love. కాదు కాదు, సమాజ ప్రేమంగా మనం ప్రయత్నించాలి. We should have love for society. సమాజం నుంచి దేశ ప్రేమలో మనం ప్రవేశించాలి. From society, we should move on to దేశ nation. ప్రేమలో విశ్వ ప్రేమలో చేరిపోవాలి. From nation, we should do the love of the world. కనుక వ్యక్తిగతం నుంచి కుటుంబ సంబంధం, కుటుంబ సంబంధం నుంచి సమాజము, సమాజం నుంచి దేశ సంబంధం, ఈ విధంగా పెంచుకుంటూ పోవాలి. This love should be developed from the individual to the family, family to the society, society to the nation. And కనుకనే రామచంద్రమూర్తి ఈ మూడింటి యొక్క యథార్థాన్ని అనుభవరూపకంగా అందిస్తుపోతారు. Ramchandra Murthy demonstrated it, all the three with his వ్యక్తిగత life. ధర్మము, వ్యక్తి ధర్మము, Individual dharma, కుటుంబ ధర్మము, social, family సమాజ dharma, ధర్మము. social dharma. వ్యక్తి ధర్మాన్ని చక్కగా గుర్తించుకున్నప్పుడు When we recognize కుటుంబ the ధర్మాన్ని individual చక్కగా dharma, నీవు నిర్వర్తించగలవు. you can discharge your duties properly. ఈ కుటుంబ ధర్మాన్ని నీవు చక్కగా నిర్వర్తించినప్పుడు సమాజ ధర్మంలో నీవు అభివృద్ధి గావించగలవు. When you discharge, your family discharges, సమాజము సమాజము సమాజము. society, we keep talking about సమాజం అనగా society. ఏమిటి What is society? అనగా కేవలం 10 మంది చేరింది సమాజం అనుకుంటున్నారు. We think that people get together కాదు in కాదు. society. సం ప్లస్ అజం సమాజం. Some plus ajam is samajam. సంపద అంటేమి పొందవలసినటువంటిది. Some means that which we have to attain. ఆజం అంటే పవిత్రమైన, ఆజం పవిత్రమైనటువంటి పొందవలసినటువంటి పవిత్రాన్ని మనం పొందాలి. That which we have to attain, the sacred thing, that is samaja. That we have to attain. సమాజంలో మనం ఒక మెంబరు. We are a member of the society. సమాజం బాగున్నప్పుడే మనము బాగుంటాం. When society is all right, we are all right. కనుక సమాజ సంక్షేమాన్ని దృష్టి అందుకొని మనం అన్ని సాధనలు సలపాలి. Thinking of social welfare, we should do all sadhanas. కనుక ఏ సాధన చేసినప్పటికీ నా కోసం కాదు, సమాజం కూడా బాగుపడాలి. Any sadhana that we undertake, it is not for us, it is for సమాజమే society. లేకపోతే నీవెక్కడున్నావు? Without society, where do you exist? కనుక ఆ సమాజంలో నీవు ఒక వ్యక్తి. You are a member of the society. కనుక సమాజ దృష్టిని కూడా మీరు అభివృద్ధి పరచుకోవాలి. All the time you should be thinking of the social welfare. ఎదుటి వ్యక్తి ఆనందంగా ఉండినప్పుడే నీకు ఆనందం When లభ్యమవుతుంది. the next person is happy, you also can be happy. అయితే అతను ఆనందంగా లేకపోయినప్పటికీ నీవు అతన్ని ఆనందించడానికి చేయడానికి తగిన కృషి చేయాలి. When the next person is not happy, you should help him to become happy. కనుక బ్లడ్ సంచరిస్తూ శరీరం కదులుతూ ఉంటే జీవించటం కాదు. It is not just blood circulation or the movement of the body. That is కర్మను not life. ఆచరించినప్పుడే జీవించటం సరిపోదు. When you do right activities, that is real life. జీవించడానికి మూల కారణం కర్మనే. For everything, actions are important. క్లోరోఫామ్ ఇచ్చినటువంటి దేహంలో కూడాను సర్క్యులేషన్ జరుగుతుంటాది, మూవ్మెంట్ ఉంటుంటాది. Even when chloroform is given to the body, there will be blood circulation and there is అది movement. బ్రతుక కాదు. Is it life? మనము సమాజంలో ప్రవేశించి కర్మలు ఆచరించి కర్మ ఫలితాన్ని 10 మందికి పంచటమే నిజమైనటువంటి యొక్క బ్రతుకు. We should enter the society, help others and serve others. That is real life. ఈ విధమైనటువంటి మార్గంలో ఆధ్యాత్మికమును అభివృద్ధి పరచుకోవాలి. This way we have to develop our spiritual ఆధ్యాత్మికం అనగా tendencies. ఒంటరితనమని కాదు, Spirituality is not solitude. ఏకాకి జీవితం కాదు. It is not living alone. యావత్ మానవులను ఏకంగా వించి సమత్వమైనటువంటి దివ్యత్వాన్ని పంచుకోవటమే సమాజం ఒక ఆధ్యాత్మికం. To have equal mindedness towards everybody and share everything కానీ with us. ఈనాడు దురదృష్టవశాత్తు నీటిపై తైలం బొట్టు వలె ఏకాకి జీవితాన్ని గడుపుతున్నారు ఆధ్యాత్మిక జీవితం. Many spiritual aspirants today lead a life in solitude
like oil drops on water. కాదు కాదు. No. పాలలో నీరు చేరినట్టుగా మనం సమాజంలో ఏకం కావాలి. That like the water gets mixed with the milk, we should అయితే get, వ్యక్తిగతంగా మనము దైవత్వంలో ప్రవేశపెట్టాలి. but individually only we can enter into the ఆ divinity. ప్రేమకు భగవంతుడికి ఉండినటువంటి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం గుర్తించాలి. We have to recognize the intimate relation between love and God. ఇది శారీరకంగా మానసికంగా అన్నిటి ఎందుకు కూడా ఏకత్వంగా పొందుతుంది. Everything, all these things physically, కుటుంబం యొక్క ఏకత్వాన్ని కూడా పొందుతుంది. they attain oneness. కనుకనే ఏకాత్మ భావాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి. We have to have this feeling of దైవం oneness. నుంచి నీవు వేరైనటువంటి వాడిగా నీవు తలంచకూడదు. We should not think that we are different from others. నీవే దైవము, దైవమే నీవు. I am God, God is myself. దీనిని పురస్కరించుకునే తత్వం అసి అన్నారు. Depending on this, it is said Tattvam Asi. అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు. That's also said ఆ Prajnana Brahma. ఏకత్వంలోనే ఆనందము బలము ఉంటుండాలి. In the divinity we have bliss and power. ఐకమత్యమే బలము, Unity is strength. ఆచరణే దీని యొక్క ప్రాణము. Practice is the beginning of this path. ఇప్పుడు చూడండి ఈ బట్ట ఇంట్లో అనేక దారములు చేరినాయి. Here is a cloth. There are a చేరటం lot వల్ల of ఎంత threads. స్ట్రాంగ్ గా ఉంటుండాలి. Because of combination many ఇది threads. విడివిడిగా ఒక్కొక్క దారం వేరే అయినప్పుడు దీనికి బలమే లేదు. When you separate the threads, they are not strong. కనుకనే ఐకమత్యం చాలా అవసరం. Unity is very essential. ఈ ఐకమత్యం చేత సాధన సమాజ సేవ చేయాలి. With unity we should do social service. భగవంతుని యొక్క ఆనందం అనేటువంటిది ఈ ఐకమత్యంలోనే ఉంటుండాలి. In unity you find God's bliss. 10 మంది చేరి ప్రయాణం జరుగుతున్నప్పుడు When 10 people travel నా together, వెనక 9 మంది ఉన్నారు అనేటువంటి ధైర్యమే ఈ ప్రయాణానికి చక్కని ఉత్సాహాలిస్తుంది. you get encouraged because 9 people are behind you. కానీ ఒక్కడే ప్రయాణం చేస్తే కొంత బాధ కలగవచ్చును, భీతి కలగవచ్చును, అధైర్యం చేయవచ్చు. When you travel alone, you may be full of fear and you have to pass through many hardships. కనుక 10 మందితో చేరినప్పుడే 10 మంది బలం కూడాను తనకు చేరుతుంది. When you move with 10 people, the strength of the other 10 people also కనుక comes to you. ఈనాడు మనం గుర్తించవలసింది ఏమిటి? What is that we have got to recognize today? విశ్వమంతా మాకు గృహము, The world is a house. మానవులంతా ఒక కులము. All men belong ఈ to one రెండింటిని caste. మనం చక్కగా We గుర్తించాలి. have to recognize these two factors. విశ్వమే ఒక గృహము. The world is a house. ఈ గృహంలో అనేక రూములు ఉన్నట్టుగా అనేక దేశాలు ఉంటున్నాయి. Like many rooms in a house, there are many countries in the world. అమెరికా ఒక రూము, జర్మనీ ఒక రూము, జపాన్ ఒక రూము, ఇటలీ ఒక రూము, ఇండియా ఒక రూము. America is a room, Japan is a room, Italy is a room, కాబట్టి India ఈ is a యొక్క room. పెద్ద భవనం లోపల ఒక్కొక్క దేశం ఒక రూమ్ గా ఉంటుండాలి. In this big mansion, each nation is like a room. కనుక ఈ రూముల్లో నివసించే అందరూ ప్రజలంతా కూడాను ఒకే కులము. All the people who reside in these rooms ఈ belong to గృహము one caste. కులము రెండింటి యొక్క సంబంధ బాంధవ్యాన్ని చక్కగా మనం అర్థం We చేసుకోవాలి. should understand the intimate relation between this house and the family. ఈ విధంగా అర్థం చేసుకున్నప్పుడే ఇన్ని కూడా మనం సాధించవచ్చు. When we understand this, లోకములో మానవుడు సాధించలేనటువంటిది ఏదీ లేదు. there is nothing that man cannot achieve. ప్రయత్నం చేయాలి. We have to put in effort. సాధనమైన పనులు సబకూరు ధరలోన. With even attempt, we can achieve anything. అనేక మంది సైంటిస్టులంతా అనేక పరిశోధనలు చేసి భూమి నుంచి చంద్రమండలానికి చేరగలిగారు. With lot of investigation and experimentation, కానీ లక్షల మైళ్ళు అంతరిక్షయానం చేరినారు కానీ హాఫ్ ఇంచి హృదయాంతరానికి పోవటం లేదు. the scientists go to outer space, but half an inch they don't enter their own heart. మన లోపల ఉంటుండాలి కానీ బయట ఏమీ లేదు. Everything is inside, nothing outside. రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్. Everything outside is ప్రపంచంలో మనం చూచేది, వినేది, కనేది, అంతా కూడాను మనలో ఉన్నటువంటి ఒక ప్రతిబింబమే. whatever we see outside, whatever we do outside, it is the reflection of the inner being. కాబట్టి మన యందు ఉన్నటువంటి ఒక దివ్యతత్వాన్ని చక్కగా మనం గుర్తించాలి. We have to recognize the divine principle. మనలో లేనిది బయట ఎక్కడ కనిపించదు. There is nothing which is inside. ఏదో బయట కనిపించింది అనుకుంటున్నాం. You think that you see ఒక చిన్న outside. ఉదాహరణము. Here is a small నువ్వు example. కన్నులు మూసుకో, Close your eyes. ఒక్క శిరస్సు అయినా కనిపించదు. You can't see even one person. కన్నులు తెరుచుకో, ఇన్ని శిరస్సులంతా When కనిపిస్తున్నాయి. you open your eyes, you can see ఈ so many శిరస్సు అంతా heads. ఎక్కడి నుంచి వచ్చాయి? నీ దృష్టి నుంచినే వచ్చాయి. Where did these heads come from? Because of your vision. కాబట్టి నీ దృష్టియే సృష్టి, Your vision is creation. ఈ నేత్రమే శాస్త్రము, This eye itself is the scripture. సర్వము నీ అందే ఉంటున్నాయి. Everything is within you. కనుక ప్రపంచమంతా కూడా నీ అందే ఉంటున్నది. Whole world is within you. ఆ సత్యాన్ని నీవు You have గుర్తించుకోవటం. to recognize this truth. పంచ పాండవులు 12 సంవత్సరాలు అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. The 5 Pandavas, they lived in exile in the forest for 12 years and then 1 year incognito. అజ్ఞాతం అంటే ఏమిటి? దీని అర్థం What is life in incognito? తెలియకుండా జీవించటము. To live without being noticed by అదే others. రీతిగానే అజ్ఞాతంగా మనలో ఉండేటువంటి శక్తులు అనేకంగా ఉంటున్నాయి. There are many powers which we don't know about. కానీ అవి కనిపించటం లేదు. We are not able to see them. మానవుడికి తెలియటం లేదు. Man does not కానీ understand them. ఉన్నాయి. But it is there. ఆ శక్తులే లేకపోతే నువ్వు నడచడానికి ఎక్కడి నుంచి వస్తుంది శక్తి? Without నువ్వు those powers, నడిచేది
నవ్వేది, తినేది, తిరిగేది, ఆడేది, పాడేది అంతా కూడాను ఆ శక్తి యొక్క ప్రోత్సాహం చేతని. Because of that power only, we can talk, walk, sing and eat. అవన్నీ కూడాను అజ్ఞాన శక్తులే. All of them are powers. క్రోధం వస్తుంది, ద్వేషం వస్తుంది, అసూయ వస్తుంది, డంబం వస్తుంది, ఇవన్నీ కూడాను అజ్ఞాన శక్తులే. You have hatred, anger, all this come out. మీలో లేకపోతే అవి ఎందుకు బయటకు వస్తున్నాయి? Without being inside, how can they లేనివి come out? రావడానికి వీలు కాదు. They can't come out. కాబట్టి ప్రతి శక్తి కూడాను తన యందే ఉంటుంది. Every power is within you. దాన్ని సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. But we have to utilize them in the right way. కానీ కొంతమంది ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని కూడాను వాదిస్తుంటారు. Many people say that we should see things practically, directly. ఇది చాలా మూర్ఖము. It is foolishness. ప్రత్యక్షమైనటువంటిది కేవలం అది హాఫ్ రైట్. The manifested thing is only half right. ఇప్పుడు ఒక వ్యక్తి ఉంటున్నాడు. There is a person, ఇతను 6 feet హైట్, he is 6 feet height. ఇది ఫ్యాట్, He is fat, కానీ వైట్, he is white. కానీ ఫ్యాట్ వెయిట్ వెయిట్ Fat, weight and weight. ఇవన్నీ చూచి ఇతను ఒక మనిషి అనుకుంటాను. Seeing all this, we think that వెయిట్ he is a చూచి person. అతను ఒక 80 pounds ఉన్నారు, 80 kilos We ఉన్నారు. say that he is 80 kilos in weight. హైట్ చూస్తే 6 feet ఉంటున్నారు. Height is 6 feet. కలర్ చూస్తే వైట్ కలర్ గా ఉంటున్నారు. Color is white. ఇతను పలాని వాడు అని మనం నిర్ణయిస్తున్నాం. We think that he is one particular person. ఇది నీకు కంటికి కనిపించేటువంటిది. That is what you see actually కానీ with your eyes. కంటికి కనిపించినటువంటి యొక్క దయ, కరుణ, ప్రేమ ఇలాంటి గుణములు అతనిలో అనేకంగా ఉంటుంది. He has also qualities and values. అవన్నీ నీవు Love. గుర్తించిన తర్వాతనే ఈ వ్యక్తి యొక్క యథార్థాన్ని నీవు గుర్తించగలవు. When you recognize all this, then you know the truth about the person. గుణములను గుర్తించుకోకుండా ఆకారాన్ని మాత్రమే గుర్తించి అతను పలాని వాడంటే ఇది కేవలం హాఫ్ రైటే. Without recognizing the qualities, we see the only form and say that he is a man. కనుక It is half right. నేను మానవుడు అనుకోవటం హాఫ్ రైట్. To say that I am man is only half right. నేను పశువు కాదు అనుకోవటం హాఫ్ రైట్. Another half right is I am not ఈ animal. రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఫుల్ మ్యాన్ అవుతాడు. When you combine both, you become a complete ఐ ఆమ్ man. మ్యాన్ నాట్ అనిమల్, ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్, ఐ ఆమ్ మ్యాన్ నాట్ అనిమల్. ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే సత్యం మనం గుర్తించిన By వారు అవుతాం. combination of the two, I am not animal. I am man. I am man, I am not animal. కాబట్టి It is the ఐ truth. ఆమ్ నాట్ అనిమల్, కాబట్టి అనిమల్ థాట్స్ నాకు వద్దు. ఐ ఆమ్ మ్యాన్, హ్యూమన్ క్వాలిటీస్ కావాలి. I am not animal. Therefore, I should not have animal thoughts. I should have human qualities. కనుక నీవు మానవుడు అనుకున్న తర్వాత మానవతా గుణములు పెంచుకోవాలి. Being man, you should develop the human qualities. ఈ మానవత్వం చాలా ప్రధానమైనటువంటిది. The human life is very మానవతా important. విలువ లేకపోతే మానవుడే కాదు. Without human values, you are not a man at all. కనుక నేను మానవుడు అనుకున్న తర్వాత మానవత్వంగా జీవించాలి. You should live like a man being a man. కాబట్టి మానవ అంటే ఏమిటి? What is manava? మా నా వా. The 3 letters ma. మా na, va. అజ్ఞానము, Ma means ignorance. నా లేకుండా Without. వా వర్తించటం. Living without. అజ్ఞానం లేకుండా వర్తించిన వాడు మానవుడు. Living without ignorance is a man. అంతేకాదు మా నవ. That is why it is called మా manava. అనగా కాదు, Ma means not. నవ కొత్త వాడిని కాదు, నేను అనేక జన్మల నుంచి వస్తున్నాను. Man is not new. He is coming from many births behind. నవ అంటే కొత్త, Nava means new. మా నాకు కాదు, Ma means not. కొత్త వాడిని కాదు, నేను I am not new. అనేక జన్మల నుంచి వస్తున్నాను. I am coming from many lives and many నీకు నాకు births. అనేక సంబంధ బాంధవ్యాలు ఉంటున్నాయి. There is a lot of relation between you and me. కానీ నీవు తెలుసుకోవటం లేదు, నేను తెలుసుకున్నాను. Swami knows it and you do not know it. అది కృష్ణుడు అర్జునుడికి బోధించినటువంటి. That's what Krishna taught Arjuna. పిచ్చివాడా, ఇందరి బంధుమిత్రు గురుపుత్రులు చంపి భరించుటెట్టులో కృష్ణ నా కన్నులు తిరుగుచున్నవిక కాలపు గడుపు కదలం ఇంటికి అన్నాడు. Arjuna said, by killing these relatives and kith and kin, how can I live? My eyes are reeling. My legs are trembling, he said. పిచ్చివాడా, ఈనాడు ఉట్టిపడినది కాదు ఈ యుద్ధము. Foolish person, this battle is not arrived just now. అనేక నెలల నుంచి కూడా దీన్ని ప్రారంభం చేస్తున్నారు. For many months it has దీనికి been, తగినటువంటి ప్లాన్లు వేస్తున్నారు. you have been planning for the battle. కొత్తగా నీవు వచ్చి చేరినట్టుగా ఈ భ్రాంతికి నువ్వు గురి You అయిపోతున్నావు. are getting deluded thinking that it has come just now. ఇందరి గురుపుత్రులు చంపి భరించుటెట్టులు అంటున్నావు. You say, how can I bear killing of many kith and kin? చంపేవాడు నీవు కాదు, చచ్చేది వారు కాదు. You are not killing anybody and they are not dying. కనుక అన్నిటికీ నీ దైవమే మూల కారణం. For everything God is responsible. నీకు తెలియకున్నావునని నాకు తెలుసును. I know. వారందరూ కూడా అనేక జన్మలు ఎత్తినారు, Many births they have taken till now. కానీ ఈనాడు ఈ జన్మలో ఉంటున్నారు. Today they are in this నీవు life. కూడా అనేక జన్మలు ఎత్తినావు, You also have taken many కానీ births. ఈనాడు నీ బంధుత్వంతో కుమిలిపోతున్నావు. Because of relation, you are getting depressed. ఇక్కడ నా 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 గురువులు, నా మిత్రులు, నా బంధువులు అనేటువంటి నా నా అంటే కాదు, కాదు నీవారు. Keep saying, my teacher, my relatives, my friends. Actually, na means not. నా దేహము, నా అంటే కాదు, దేహం నేను కాదు. When you say ఆ నా పదంలోనే దేహం- ఉంటున్నది అర్థము. I am saying, when we say na dehu, my body, you are saying that నా I am not body. మనసు, కాబట్టి నా మనసు నేను కాదు. I am not mind. కాబట్టి నా మనసు, నా బుద్ధి, నా చిత్తము, నా ఇంద్రియము, నా అంతఃకరణ అంటున్నావు.
బట్ హూ ఆర్ యూ? You say that my body, my intelligence and my mind. ఆ But who are క్వశ్చన్ you? వేసుకుంటే నా పోతుంది. When you ask this question, then you know what is the truth. కనుక అర్జున, నీవు కేవలము బంధుప్రీతి చేత నువ్వు బాధపడుతున్నావు. Because of attachment to relations, you are ఈ getting depressed. బంధుత్వం అంతా కూడా నువ్వు పాసింగ్ క్లౌడ్స్, మధ్యలో వస్తుంది మధ్య పోతుంది. All these relations are like passing clouds. They come and go. కట్టుకోక నువ్వు భార్య ఎవరు, భర్త ఎవరు? Before the husband marries, who is పుట్టక wife? నువ్వు తల్లి ఎవరు, బిడ్డ ఎవరు? When before the child is born, who is mother, who is child? No relation at all. కనుక ఇవన్నీ మధ్యలో కలిపి చెప్తే All these are imaginary. అప్పుడు కృష్ణుడు అర్జునుడు అడుగుతాడు, Then Arjuna asks Krishna, కృష్ణ, అయితే ఈ సత్యం నీకు తెలిసినప్పుడు నేను కూడా అనేక జన్మలు ఎత్తినప్పుడు నాకు కూడా తెలియదు కదా. when you know that you had taken many lives, I should also know that I had taken many lives. నీవు Isn't it? దానిపైన లక్ష్యం చేయటం లేదు కాబట్టి నీకు తెలియటం లేదు. Because you have never thought about it, you are not able to understand that. నీవు లక్ష్యమే చేస్తే తప్పక నీకు కూడా నువ్వు ఈ పాత జన్మలంతా కూడా గుర్తించడానికి వీలవుతుంది. When you think of it and do the right effort, you can also know your past lives. నేను దీన్ని నమ్మను, He said, I can't believe it. He said, నాకు మనసు ఒప్పదు, my mind won't accept this. ప్రత్యక్షమే ప్రమాణము, I want a proof for this. కనుక దీనిని నేను వదలడానికి వీలు కాదన్నాడు. I can't really believe this, he said. ఇప్పుడు ఆయన చెప్తాడు, Then Krishna said, పిచ్చివాడా, చక్కని ఒక ఉదాహరణ చూడు. I'll give a good example to you. నీకు 40 సంవత్సరం ముందుగా వివాహం జరిగింది. 40 years before, you got married. నీవు సుభద్ర వివాహం ఆడావు. You married Subhadra. అది ఎప్పుడు ఆడావు? When did you marry? అది నీకు జ్ఞాపకం ఉందా? Do you remember the date? పలాన్ డేట్ లో పలాన్ దినం నేను వివాహం ఆడాను. Arjuna said, I married on a particular date in అది a particular జ్ఞాపకం ఉంది month. నీకు. That I remember. కానీ పోయిన సంవత్సరము ఏప్రిల్ 26వ తేదీ నువ్వు ఎక్కడ ఉన్నావు అని ప్రశ్నిస్తే నాకు తెలియదు స్వామి అంటాడు. When the question is asked, where were you on 26th of April last year? You do not know. అనగా ఏమిటి? ఉన్నాడు కదా, ఉండి కూడా తనకు తెలియటం లేదు. You existed, దీన్నంత but you don't know where you existed. దాని లక్ష్యంలో పెట్టుకున్నాడు కాబట్టి ఆ 40 సంవత్సరం జరిగినటువంటిది జ్ఞాపకం ఉంది, 1 సంవత్సరం పూర్వం జరిగినటువంటిది జ్ఞాపకం లేదు. Because he has given importance, he remembers the date which was దీనికి done. కారణం ఏమిటి? What is the reason for this? దీనిలో ఉన్నట్టు మనోబుద్ధుల యొక్క భ్రాంతులే, It's all మన the illusion దృష్టి of దోషమే. mind and intelligence, fault of the vision. ఒక చిన్న ఉదాహరణ, Here is a small example. ఒక ఆశావాది నిరాశవాది ఇద్దరున్నారు. There's an optimist and a pessimist. ఆశావాది ఈ టంబ్లర్ లో నీరు చూస్తాడు, Optimist looks at water in the ఈ tumbler. టంబ్లర్ లో హాఫ్ టంబ్లర్ వాటర్ ఉంటుండదంటే He says the tumbler is half full of water తృప్తి పడతాడు. and he is happy inside. నిరాశవాది అయ్యో హాఫ్ అంతా ఖాళీగా ఉంటుండదే అనుకుంటాడు. The pessimist says the half of the tumbler is empty. నిరాశవాదికి ఈ విధమైన అశాంతి, ఆశావాదికి ఈ విధమైన సంతోషం. Optimist is full of happiness, whereas the pessimist is full of నిరాశవాది తారును చూస్తాడు, ముళ్ళు చూస్తాడు. Pessimist looks at the thorn. ఆశావాది లోటస్ చూస్తాడు. Optimist looks at the lotus. కనుకనే ఆ యొక్క దీంట్లో ఉన్నటువంటి గులాబీ పుష్పంలో గులాబీని చూచేటువంటి వాడు ఆశావాది, One who sees the rose, గులాబీ క్రింద ఉన్నటువంటి ముళ్ళను చూచేటువంటి వాడు నిరాశవాది. one who sees the thorn below the rose is the pessimist. ఆశావాది ఏరోప్లేన్ కనిపెడతాడు, Optimist finds out, invents an aeroplane. కానీ నిరాశవాది పారాచూట్ కనిపెడతాడు. The pessimist invents the parachute. కాబట్టి పారాచూట్ కూడా ఒక ఉపయోగమే. Parachute is also useful. ఇది ఒకదానికొకటి సంబంధ బాంధవ్యం ఉంటుండాలి. There is intimate relation between the two. కనుక ఆశా నిరాశలంతా కూడాను మన యొక్క దృష్టి యొక్క దోషమే. Our hope or hopelessness, that's in the fault of the vision. ఒకడు ఒక రూమ్ లో కూర్చుంటారు ఇద్దరు. 2 persons sit in a room. రాత్రి పాపం నిద్ర పట్టలేదు. They didn't get sleep in the వాడు night. కిటికీలోంచి పైతట్టి చూస్తాడు, One looks through the window and looks up. స్టార్స్ అంతా కనపడుతున్నాయి. He looks at the stars. ఇంకోటి కింద తట్టి చూస్తున్నాడు, Second person looks down. వర్షం వచ్చి బురదంతా కనిపిస్తుండాలి. He sees only the ఈ slush. బురద చూచేటువంటి వాడు నిరాశపరుడు, One who sees the slush is the స్టార్స్ pessimist. చూసేటువంటి వాడు ఆదర్శపరుడు. One who sees the stars is the కనుక optimist. వీరిద్దరు కూడా ఒకే రూమ్ లోనే ఉన్నారు, Both are in the same room. కానీ వీరి దృష్టి భావం వేరైపోయింది. But there is difference in their vision. కనుక మన దృష్టిని మనం మార్చుకోవాలి. We have to change our vision. ఇతను చూస్తే ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటాం, We think that he is a particular ఇంకోటి individual. చూస్తే వాడు కూడా దేవుడే అనుకుంటాం. Then we can know that he is కాబట్టి God మనం himself. అందరూ దేవుడు అనేటువంటి దృష్టిని మార్చుకోవాలి. We have to change our vision to think that everybody is God. అందరూ ఏకత్వం కావాలంటే మన ప్రేమతత్వాన్ని పెంచుకోవాలి. If you have to attain oneness and unity, we should develop చూడండి, love. సహజమైనటువంటి నేత్రంతో ఇది తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, నలుపు నలుపు, పసుపు పసుపు కనిపిస్తుంది. With natural eyes, you can see the proper colors. Red as red or yellow as yellow. బ్లూ కలర్ గ్లాసెస్ వేసుకుంటే అందరూ బ్లూ గానే కనిపిస్తారు. When you wear blue colored glasses, everything will become అది blue. నీవు బ్రహ్మదృష్టి అనేటువంటి దాన్ని నీవు పెంచుకోవడానికి వీలు కాదు. You cannot develop the godliness. సర్వం బ్రహ్మమయం విష్ణు జగత్, The whole world is God himself. మాటలతో కాదు అది. Not with words. సర్వం ప్రేమమయం జగత్. Everything is full of love. ఈ ప్రేమ అనేటువంటి అద్దాలు పెట్టుకో, You have, అందరూ ప్రేమమయంగా కనిపిస్తారు. when you wear the glasses of love, everybody is అయితే full of love. ఈ అద్దాలకు ఈ దృష్టికి ఉన్నటువంటి డిఫరెన్స్ మీరు చూడాలి.
But you should know the difference between the spectacles and the ఈ vision. అద్దాలు కంటికి అడ్డంగా ఉంది కానీ దృష్టికి అడ్డం లేదు. The spectacles actually cover your eyes, but they don't cover your vision. అది మనం చేయవలసినటువంటి పని. That's what we have got to do. కంటికి అడ్డంగా ఉంటుంది అది గ్లాసెస్, It covers the eyes, no కానీ doubt, దృష్టికి మాత్రం అడ్డం కాకుండా but it చూసుకోవాలి. won't obstruct our vision. అదే ప్రేమమయం. That is love. ఇట్టి ప్రేమతత్వాన్ని ప్రతి వ్యక్తి కూడా నువ్వు పెంచుకున్నప్పుడే మీ యొక్క సాధన లోపల సరైనటువంటి ఫలితాన్ని పొందగలవు. When everyone develop this love, you can get the proper reward for ప్రేమ your spiritual స్వరూపులారా, practices. ప్రేమ స్వరూపులారా, Embodiments of divine love. ఇన్ని సాధన చేసినప్పటికీ ప్రేమనే లేకుండా ఈ సాధనలన్నీ కూడా నిరుపయోగం. Without love, whatever sadhanas you do, they are all a ఎవరిపైన, waste. ఏ మతం పైన, ఏ వ్యక్తి పైన, ఏ దేశం పైన మనం ద్వేషాన్ని పెంచుకోకూడదు. Should not have hatred against any individual or nation or caste or religion. అంతా భగవంతుని యొక్క సృష్టియే, Everything is God's అంతా creation. భగవంతుని మయమే. Everything is అని full నీ of God. కర్తవ్య కర్మాలు ఆచరించుకో, అన్నింటినీ వదలనక్కర్లేదు. You discharge your duties, you did not give up them. కనుక ద్వేషాన్ని మొట్టమొదటి దూరం You చేసుకోండి, have to get rid of hatred first and ప్రేమను foremost. పెంచుకోండి, You have to develop love. దివ్యమైన జీవితాన్ని గడపండి, Lead a divine life. ఆనంద జీవితంలో అంత్యం గావించండి. Lead a blissful life. ప్రేమ ముదిత మనసికకు రామ 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 శ్రీ రామ రామ రామ. पाप कटे दुख मिटे लेत राम नाम, भव समुद्र सुखद नाव एक राम नाम. परम शांति सुख निधान दिव्य राम नाम. निराधार को आधार एक राम नाम. माता पिता बंधु सखा सब ही राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम. भक्त जनर जीवन धन एक राम नाम.